హాయ్ అండి, వెల్కమ్ టు అనురాగాలు. ఈ వీడియోలో చెన్నైలో ఉన్న గవర్నమెంట్ మ్యూజియం గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఒకవేళ చెన్నై ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీ ట్రిప్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఈ గవర్నమెంట్ మ్యూజియం అండి. అండ్ ఈ మ్యూజియం మనకి అన్ని రకాల సబ్జెక్ట్స్ని ఇన్ అండ్ అవుట్ డీల్ చేస్తుంది. అండ్ మనం వెళ్ళినప్పుడు ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా అని మనకే ఆశ్చర్యం కలిగే విధంగా అన్ని రకాల సబ్జెక్ట్స్ని చాలా అద్భుతంగా వీళ్ళు డీల్ చేశారు. అండ్ ఎన్ని మాన్యుమెంట్స్, ఎన్ని రకాల పిక్చర్స్, ఎన్ని రకాల మోడల్స్, అసలు ఇవన్నీ అరేంజ్ చేయడానికి చాలా కష్టం. అండ్ మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు ఒక డే మొత్తం ఈ మ్యూజియంకి అయితే స్పేర్ చేసే విధంగా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇందులో మనకి 6 బిల్డింగ్స్ అయితే ఉంటాయండి. అండ్ ఈ మ్యూజియంలో ఈ 6 బిల్డింగ్స్ ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తూ ఉంటాయి. లైక్ ఆర్ట్స్, సైన్స్, జియోగ్రఫీ అండ్ అలాగే శిల్పకళ, అట్లా అన్ని రకాల సివిలైజేషన్స్, ఈ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో మనకి వీడియోగ్రఫీ అయితే అవైలబుల్గా లేదండి. లైక్ పెయింటింగ్స్ కానీ, శిల్పకళ కానీ, ఇట్లాంటి మెయిన్ ఏరియాస్లో, ఎందుకంటే అది ప్రొటెక్షన్ పర్పస్ కావచ్చు, వీడియోగ్రఫీ అయితే అవైలబుల్గా లేదు. అండ్ ఇక్కడున్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏదో ఒక మ్యూజియం బిల్డింగ్ లాగా కాకుండా లైక్ ఒక హోటల్ లాగా, మనం చూడడానికి ఒక విజిటింగ్ ప్లేస్ లాగా, సో అవే కూడా మనకి లైక్ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటాయి. అండ్ అలాగే మీరు ఒకవేళ ఈ ట్రిప్కి రావాలనుకున్నప్పుడు ఒక డే మనం కంప్లీట్గా ఈ మ్యూజియంకే స్పేర్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మీరు వెహికల్ అయితే ఒక డేకి తీసుకోకండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడైతే వెహికల్ కంప్లీట్గా ఒక డేకి తీసుకుంటే మనకి కంప్లీట్ డే ఈ మ్యూజియంలోనే పోతుంది కాబట్టి, సో మనం వెహికల్ తీసుకున్న ఆ అమౌంట్ అంతా మనకి వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు డైరెక్ట్ క్యాబ్ కానీ లేదంటే ఏదైనా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళి ఆ రోజు కంప్లీట్గా మ్యూజియం యాజ్ వెల్ యాజ్ మెరీనా బీచ్ కూడా మీరు కవర్ చేసుకుంటే ఒక డే మొత్తం కంప్లీట్ ఫుల్ ప్యాక్ అయిపోతుంది. నెక్స్ట్ డే మీరు వెళ్ళినప్పుడు వేరే ప్లేసెస్కి అప్పుడు మీరు వెహికల్ తీసుకొని వెళ్తే అది మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ మేము వెళ్ళినప్పుడైతే ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాము. సో లోకల్ వెహికల్స్ కానీ లేదంటే క్యాబ్ ద్వారా మీరు ఈ మ్యూజియంకి చేరుకున్నట్లయితే, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు పాసిబుల్ అయితే మార్నింగ్ టైంలోనే లైక్ 9 o'clock వరకు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో 9 to ఈవినింగ్ 6 వరకు మీరు అక్కడనే ఉన్నా, రిమైనింగ్ టైంలో మీరు మెరీనా బీచ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు మీరు మెరీనా బీచ్లో ఉంటే మీకు ఆ డే మొత్తం కంప్లీట్గా ప్యాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే యూ కెన్ గో టు అనదర్ ప్లేస్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఈ మ్యూజియంలో అయితే చాలా రకాల విషయాలు ఉన్నాయండి. లైక్ ఇదైతే ప్రింటింగ్ ప్రెస్ అండి, మీరు చూడొచ్చు. అండ్ అది ఎంత కష్టంగా, అండ్ ప్రింటింగ్ ప్రెస్ స్టార్టింగ్లో ఏ విధంగా ఉంది అండ్ వాట్ వాజ్ ద ప్రొసీడింగ్స్ అనేవి రకరకాల పిక్చర్స్ ద్వారా చూపించారు. అండ్ ఈ ప్రింటింగ్ ప్రెస్ మోడల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మోడల్ కూడా అక్కడ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఇది ప్రింటింగ్ ప్రెస్ మోడల్ అండి. అండ్ ఈ ఒక్క బిల్డింగ్లోనే మనం హ్యూమన్స్ వాడే అన్ని రకాల పనిముట్లు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఉన్న ఎవల్యూషన్ వరకు ఎలా అవి అభివృద్ధి చెందాయి అనేది మోడల్స్ ద్వారా అలాగే ఈ పిక్చర్స్ ద్వారా చూపించారు. ఇది కూడా చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది.
ఇదైతే ఆర్ట్ గ్యాలరీ అండి. అండ్ ఈ ఆర్ట్ గ్యాలరీ బిల్డింగ్ అయితే ఒక కోటకు ఏ మాత్రం తీసిపోకుండా అసలు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇదే ఒక కోట లాగా, ఇదే ఒక విజిటింగ్ ప్లేస్ లాగా ఉందండి. చాలా చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీకి ఇది చాలా సరిపోయిన ప్లేస్ అండ్ అంత అందంగా ఫొటోస్ కూడా ఉంటున్నాయి. సో మీరు ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ ఫొటోస్ చాలా 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 బాగున్నాయి. అండ్ ఆర్ట్ గ్యాలరీలోకి అయితే వీడియోగ్రఫీ అవైలబుల్గా లేదండి. సో ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో అసలు మనకి ఎన్ని రకాల పెయింటింగ్స్ రకాలు అంటే పెయింటింగ్స్ ఎన్ని రకాలుగా వేయచ్చో అన్ని రకాల పెయింటింగ్స్, అలాగే అన్ని రకాల హస్తకళలు, అన్ని రకాల శిల్పాలు, చాలా చాలా రకాల శిల్పాలు కూడా ఉన్నాయి. అసలు మనం చూస్తే ఇన్ని రకాలు ఉంటాయా అనే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. అండ్ ఆర్ట్ గ్యాలరీ తర్వాత మనకి కంప్లీట్ సైన్స్లోకి అయితే వెళ్ళిపోతామండి మనము, అంటే జీవశాస్త్రంలోకి. ఇక్కడ మనకి ఎన్ని రకాల జంతువులు, ఎన్ని స్పీషీస్ ఉన్నాయో అన్ని రకాల జంతువులు కూడా మమ్మీఫైడ్ మెటీరియల్, అంటే కంప్లీట్గా స్కెలిటన్స్ కానీ రియల్ స్కెలిటన్స్, బొమ్మలు కాదండి, రియల్ స్కెలిటన్స్ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అండ్ యానిమల్స్ కానీ పక్షులు కానీ ఎన్ని రకాలు మనం వరల్డ్లో చూడొచ్చో అన్ని రకాలు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. యానిమల్స్ గ్యాలరీలో ఒక వేల్ కంప్లీట్ స్కెలిటన్ని ఇలా పైన అరేంజ్ చేశారండి. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే అన్ని సివిలైజేషన్స్లో వాళ్ళు స్టార్టింగ్ నుంచి యూజ్ చేసిన అన్ని పాత్రలు, మట్టి పాత్రలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఇక్కడ ప్రజెంట్ చేశారు. పాత్రలు కానీ పనిముట్లు కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా వాడారో అవన్నీ కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే వార్ ఎక్విప్మెంట్ అండి. సో యుద్ధాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎలాంటి పనిముట్లు వాడేవాళ్ళు, ఎలాంటి వెపన్స్ వాడేవాళ్ళు, అన్ని రకాల వెపన్స్, చాలా రకాల వెపన్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఒక గ్యాలరీయే ఈ వెపన్స్కి ఉందండి. అక్కడ కూడా కొంచెం వీడియోగ్రఫీ అవైలబుల్గా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి రకరకాల టెంపుల్లో ఉండే డిఫరెంట్ వెహికల్స్ అండి, రథాలు ఎన్ని రకాలు ఉండేవి. అండ్ అవన్నీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఆర్ట్ వర్క్ అయితే అసలు లైక్ ఇంక్రెడిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చి చాలా రకాల ఆర్ట్ ఫామ్స్ అండ్ ఆ ఆర్ట్ ఫామ్స్కి ఎటువంటి డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఎటువంటి జ్యువెలరీ యూజ్ చేస్తారు అనేవి కూడా పిక్చర్స్లో చాలా బాగా ప్రజెంట్ చేశారండి. అండ్ ఈ మ్యూజియంలో మనం చూడడానికి, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చాలా రకాల నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇఫ్ యూ గో టు చెన్నై, డోంట్ మిస్ దిస్ మ్యూజియం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe.